హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు మన కళ్ళు చాలా బాగా కనిపించాలి అంటే ఏ జాగ్రత్తలు వహించాలో తెలుసుకుందాం. మొదటి జాగ్రత్త ఏంటి అంటే మన కంటిపైనటువంటి శ్రమను తగ్గించుకోవాలి. తీక్షణంగా మనం ఏ వస్తువుని తదేకంగా చూడకూడదు. అలా చూసినట్లయితే కంటిపైన భారం పెరుగుతుంది. ఒకవేళ మనం ల్యాప్టాప్స్లోనో మొబైల్స్లోనో దీర్ఘంగా వర్క్ చేయాల్సి వస్తే తీక్షణంగా తదేకంగా ఒకే పాయింట్ పైన చూడకండి. ప్రతి 20 నిమిషాలకి మీ చూపును మరల్చండి. 20 అడుగుల దూరంలో ఏదైనా సరే వస్తువు ఉన్నట్లయితే దానిని ఒక 20 సెకండ్స్ పాటు చూసి మళ్ళీ తిరిగి మీ వర్క్లో నిమగ్నమవ్వండి. అలా చేసినట్లయితే కాస్త శ్రమ మన కంటిపైన పడకుండా తప్పించుకోవచ్చు. రెండవ జాగ్రత్త ఏంటి అంటే కంటికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందించాలి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందకపోతే కంటి చూపు దెబ్బతింటుంది. ఈ విషయాన్ని షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మనం తరచుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. షుగర్ పెరిగిపోతే కంటి చూపు కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి అంటే బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి ఆర్గాన్కి అందుతుంది, కంటితో సహా. సో ఎక్సర్సైజ్ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. మూడవ జాగ్రత్త ఏంటి అంటే మన కంటిని వాతావరణ పరిస్థితుల నుండి కాపాడుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు మన కంటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎండ ఎక్కువగా తీక్షణంగా ఉన్నప్పుడు, మనం అవుట్డోర్స్లో ఉన్నప్పుడు యూవీ ప్రొటెక్టెడ్ సన్ గ్లాసెస్ని మనం వాడినట్లయితే కంటిని అధిక వేడి మరియు వెలుతురు నుండి కాపాడుకోవచ్చు. మనం బైక్లో ట్రావెల్ చేస్తున్నాం, వేగంగా గాలి వీస్తోంది, అది మన కంటి పైభాగాన్ని కూడా దెబ్బతీస్తుంది. కళ్ళు డ్రై అయిపోతాయి. కళ్ళు ఎప్పుడు కన్నీటితో వెట్గా ఉండాలి. అప్పుడే ఆ చల్లదనం కంటికి కళ్ళు సురక్షితంగా ఉంటాయి. ఎప్పుడైతే అధికంగా గాలి వీస్తుందో ఆ అధికమైన గాలి కళ్ళను డ్రైగా మారుస్తుంది. అప్పుడు కళ్ళు దెబ్బతింటాయి. సో అందుకు మనం హెల్మెట్స్ వాడడం చాలా ముఖ్యం. రెండవది, కంటిని ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్టివ్ గ్లాసెస్ను కూడా వాడుకోవచ్చు. నాలుగవ జాగ్రత్త ఏంటి అంటే బాగా నిద్ర. మంచి నిద్ర ఎప్పుడూ కంటికి రెస్ట్ని ఇస్తుంది. కనీసం 7 నుండి 9 గంటల పాటు దీర్ఘంగా నిద్రపోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ రూమ్ వెలుతురుతో నిండి ఉన్నట్లయితే ఐ మాస్క్లు ధరించి మనం నిద్రపోవచ్చు. సో దానివల్ల కళ్ళు వెట్గా ఉంటాయి మరియు రెస్ట్ తీసుకుంటాయి. ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటాయో అంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. ఐదవ జాగ్రత్త ఏంటి అంటే బాగా నీరు తాగాలి. మనం డే టైంలో బాగా నీరు తాగినట్లయితే మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ హైడ్రేట్గా ఉంటుందో అదే మన కళ్ళను కూడా వెట్గా ఉంచుతుంది, త్వరగా డ్రై కానివ్వదు. కళ్ళు వెట్గా ఉంటే ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటాయి. ఆరవ జాగ్రత్త ఏంటి అంటే స్మోకింగ్ని అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ వల్ల ఓవరాల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, అందులో ఐ హెల్త్ కూడా. బాగా ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళ కళ్ళు ఎప్పుడైనా గమనించారా? ఎర్రగా ఉంటాయి. ఈ స్మోకింగ్ వల్ల క్యాట్రాక్ట్స్ అంటే చత్వారం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ కావచ్చు, తర్వాత ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వడం కావచ్చు. ఈ స్మోకింగ్ వల్ల ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్మోకింగ్ని అవాయిడ్ చేస్తే కళ్ళు బాగా కనిపిస్తాయి. ఏడవ జాగ్రత్త బీపీని, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం. ఈ రెండు కూడా కంటి హెల్త్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ రెండు కంట్రోల్లో ఉంటే ఓవరాల్ హెల్త్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఐ హెల్త్ కూడా బాగుంటుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. ఎనిమిదవ జాగ్రత్త ఏంటంటే మంచి ఆహారం తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో అంటే మన ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. మనకు ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి. చాలామంది అనుకుంటారు విటమిన్ ఏ ఒక్కటి ఉంటే కంటికి సరిపోతుందని. అది కరెక్ట్ కాదు. విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ మినరల్ అండ్ ల్యూటైన్, సెక్సాంథైన్ అనే మైక్రో న్యూట్రియంట్స్ కూడా కంటికి చాలా అవసరం. సో ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఏ ఒక్క న్యూట్రియంట్ దెబ్బతిన్నా కానీ కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
కాబట్టి సంపూర్ణ ఆహారం మనం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవ్వండి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 8 జాగ్రత్తలు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.